నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. నగరానికి కొత్త వెలుగులు తీసుకురావడానికి అధికారులు ప్రజాప్రతినిధులమంతా కలిసి కట్టుగా కృషి చేస్తున్నామని రామగుండం ఎమ్మెల్యే మక్కాంటి రాజ్ ఠాకూర్ అన్నారు. టీయూఎఫ్ఐడిసి నిధులు 2,20,00,000తో ఎన్టీపీసీ సర్కిల్ నుండి ఆర్ఎఫ్సీఎల్ వరకు నిర్మించిన సెంట్రల్ మీడియం సెంట్రల్ లైటింగ్ వీధి దీపాలను మంగళవారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీపీసీ ఆర్ఎఫ్సీఎల్ ఫ్యాక్టరీల మధ్యలో ఉన్న సరైన రోడ్డు, వీధి దీపాలు లేక కాజిపల్లి, మాతంగి కాలనీ, ప్రగతి కాలనీ, గౌతమినగర్ తదితర ప్రాంతాల వాసులు గత కొన్నేళ్లుగా చీకట్లో మగ్గుతుండటంతో పాటు అనేక రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. లైట్లు లేక చాలా యాక్షన్ జరిగినాయి. చాలా సంతోషంగా ఉంది. మీడియా చెప్పిరా రామగుండం నియోజకవర్గంలో ఎన్టీపీసీ ఎఫ్సీఐ కాలనీ నుంచి గౌతమ్ నగర్ ఎఫ్సీఐ పోయే దారిలో మాతంగి కాలనీ, కాశిపల్లి ఈ ప్రాంతాల్లో 20 సంవత్సరాలుగా చిమ్మ చీకట్లో బతుకుతాం. అనేక యాక్సిడెంట్లు జరిగినాయి. గతంలో ఈ ప్రాంతాల్లో శాసనసభ్యులున్నా ఇటు ఎన్టీపీసీ అటు ఆర్ఎఫ్సీఎల్ ఇండస్ట్రీస్ ఉన్న చీకటిలో బతికేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉండే. ఈరోజు నగరం అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తూ రోడ్లు, డ్రైన్లు, వాటర్తో పాటు ఈరోజు సుందరంగా నగరాన్ని తీర్చిదిద్దడం, మరి ఈ ప్రాంతంలో సుందరమైనటువంటి లైట్లు కూడా వర్షం పడతా ఉంది. కానీ మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, ఈ ప్రాంతంలో పనిచేసే అధికారులు, మున్సిపల్ కమిషనర్ గారు, మీరు మన అందరం కలిసి ఈ నగరాన్ని ఒక కొత్త వెలుగులు ఇవ్వడానికి కలిసి గట్టిగా పనిచేస్తున్న దీనికి ఇదొక నిదర్శనం. అందరికీ శుభాకాంక్షలు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో ఈ రోజు గద్వాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గద్వాల మండలంకు సంబంధించిన అర్హులైన వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ఇంద్రమ్మ ఇల్లు మంజూరైన వారికి ప్రొసీడింగ్ పత్రాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గద్వాల నియోజకవర్గంలో మొదటి విడతగా 3,500 ఇండ్లు మంజూరు కావడం జరిగింది. ఇందులో గద్వాల మండలానికి 303 ఇండ్లను కేటాయించడంతో ఇల్లు లేని పేద ప్రజలకు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇంటి నిర్మాణం చేసుకోవాలని అన్నారు.
500 బోనస్ ఇచ్చినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారిది, శాసనసభ్యులు కృష్ణమోహన్ రెడ్డి గారి అన్న విషయాన్ని మీ అందరూ కూడా మరొకసారి తెలియజేస్తూ మా అలాగే సెట్యాపూర్ నలుగురు బసంతకు సంబంధించి పంచాయతీ సెక్రటరీ గారు టోటల్ శాంక్షన్ 708 మందికి ఉన్నాయి. అంటే 708 మందికి ఈ విడుదలని ఒక 15-20 రోజుల్లో మోటి విడుదలగా 300 పైన వచ్చిన. చాలా మంది ఇల్లు కట్టుకోలేకపోవడం, కొంతమంది ఇల్లు ఆర్థిక సమస్య కానీ వారికి స్థల సమస్య కానీ కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్న ఆ సమస్యలు ఇల్లు కట్టుకోకపోవడం కొంత ఇబ్బందికరమైన, మిగతా వారికి ఇచ్చేదానికి వారి ప్లేస్లో మిగతా వారికి ఇవ్వడానికి నా వంతు కార్యక్రమం నేను చేస్తున్నా. గౌరవ ఎంపీపీ గారు చెప్పినట్లు మళ్ళీ ఇది అంటే మీరు చాలా మంది అనుకుంటారు మా ప్రమేయం ఏమీ లేదు అంటే, చాలా మందికి డైరెక్ట్ గా అధికారులు వచ్చినారు, నిజమైన లబ్ధిదారులను గుర్తించాలి, ఒక పార్టీ పరంగా కాకుండా నిజమైన లబ్ధిదారులను గుర్తించాలన్న ఉద్దేశంతో ఈనాటి ప్రభుత్వం అన్ని రకాలుగా లబ్ధిదారులకి ఆ అర్హత రావాలనే ఉద్దేశంతో మన స్పెషల్ ఆఫీసర్స్ కానీ సెక్రటరీ గారు తిరిగి మన వారు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారమే రావడం తప్ప చాలా మందికి రాలేదు. వారు కూడా ఇచ్చే బాధ్యత మాది. ఖచ్చితంగా అందరికీ అంటే ఒక ఇంట్లో 2 అన్నదమ్ములు ఉంటే ఒకటేసారి ఇల్లు కట్టేయలేము. ఒకసారి ఒక విడతలో ఒకరికి వస్తుంది, 2వ విడతలో కొంతమందికి వస్తుంది. అందరు కూడా లబ్ధి చేసే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, మీకు అందరు కూడా చాలా మంది ఈరోజు జెడ్పీటీసీ గౌరవ మాజీ చైర్మన్ గారు భాస్కర్ గారు చెప్పినట్లు మహిళలకి అన్ని విధాలుగా ఈరోజు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అందరికి కూడా మహిళలకి అన్ని వేళగా అండగా ఉండాలని ఉచిత బస్సులు అయితేమి, అదేవిధంగా మీరు కట్టే కరెంటులో 200 యూనిట్లు ఉచితమైతేమి, ఈరోజు ఇండ్లు ఇస్తే కూడా మహిళా పేర్ల మీద ఇవ్వాలనే ఉద్దేశంతో మహిళలకు అయితేమి, ఈరోజు అన్ని రకాలుగా ఈరోజు మన వరి ధాన్య కొనుగోలు కూడా మహిళా సెంటర్లకు ఇచ్చి వారి ద్వారా మన మహిళల ద్వారానే ఈరోజు వరి ధాన్య కొనుగోలు కేంద్రాలు అయితేమి, అన్ని రకాలుగా అన్ని రంగాల్లో మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకురావాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. మహిళా లోకాన్ని కూడా అభివృద్ధి చేయాలని, మహిళలు ఒక ఇంట్లో వంట చేసే వాళ్ళు కాకుండా వ్యాపారవేత్తలుగా బస్సులు కూడా చాలా మంది మహిళా సంఘాలకి మహిళలు కూడా బస్సులు కూడా ఈరోజు లీజుకి ఇచ్చి వారి ద్వారా ఈరోజు మహిళా సంఘాలకి బస్సు కూడా ఉచితంగా బస్సులు ఇవ్వడం జరిగింది, పెట్రోల్ బంకులు ఇవ్వడం జరిగింది. ఈరోజు అదేవిధంగా హాస్పిటల్లో భోజనం పెట్టే సౌకర్యాన్ని కూడా మహిళా సంఘాలకి ఇవ్వడం జరిగింది. అంటే మహిళలకి అభివృద్ధి చెందాలి, మహిళా లోకాన్ని అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ప్రధానంగా మహిళలను గుర్తించి మహిళలని ఏదో విధంగా కోటీశ్వరం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వాలు చేపడుతున్నాయి. కోటీశ్వరులు అంటే రాత్రి డబ్బులు ఏమి ఇవ్వదు ప్రభుత్వం, మీకు అన్ని రకాలుగా వసతులు, వ్యాపారం చేసుకుని వసతులు కల్పిస్తుంది. ఆ వసతుల ద్వారా ఎవరు జాగ్రత్త, ఒకరు బాగైతారు, ఒకరు చెడిపోవచ్చు కూడా. మీకు కృషి చేయాలి, మిమ్మల్ని కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దయచేసి ఆలోచన చేయాలి మహిళా సంఘాలు కూడా. మహిళా సంఘాలకు ఈరోజు ఎన్నో రకాల కొత్త పథకాల ద్వారా మిమ్మల్ని లబ్ధి చెందే విధంగా ప్రయత్నం ప్రభుత్వాలు మొదలు పెట్టాయి. ఇవి రాబో కాలంలో అంటే ఈ రోజే రిజల్ట్ రాదు, రేపే పొద్దునకి ఏదో రాదు, ఒక 10-20 సంవత్సరాల తర్వాత మహిళలు కూడా సరి సమానంగా మగవారికి సరి సమానంగా ఉండే పరిస్థితి ఉంటుంది. దయచేసి దీని మీద మీరందరూ ఆలోచన చేయాలని కోరుకుంటూ చాలా మంది
విద్యాలయాల్లో పిల్లలకు గుణాత్మకమైన బోధన అందించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఎలిగేడు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సుల్తాన్పూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సుల్తాన్పూర్ గ్రామం మాజీ సర్పంచ్ కీర్తిశేషులు తానిపర్తి కాంతారావు జ్ఞాపకార్థం వారి 6 కుమారులు పాఠశాలకు సంబంధించిన దాదాపు 5 లక్షల రూపాయల విలువ గల ఎలక్ట్రిక్ ఆటోను 1977-78 సంవత్సర 7వ తరగతి విద్యార్థులు అందించిన 2,16,000 రూపాయల విలువ గల డైనింగ్ టేబుల్ సెట్లను ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధి అమలవుతున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం బాధ్యతగా కృషి చేయాలని మార్గదర్శనం చేశారు. ఎన్టీపీసీలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బుధవారం జరిగిన రామగుండం నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశానికి నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్, సంగీతం శ్రీనివాసులతో కలిసి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దళారీ వ్యవస్థ లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించేలా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరుస్తూ వస్తుందని చెప్పారు. ఉచిత కరెంటు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఇందిరమ్మ ఇల్లు తదితర సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ, సన్నవడ్లకు 500 రూపాయల బోనస్, రైతు భరోసా ద్వారా రైతు ఖాతాలో నగదు జమ చేసిన ఘనత రేవంత్ రెడ్డి సర్కార్దేనని కొనియాడారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉండే, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేక పార్టీ అభిమానులు కానీ ఎంతో ఇబ్బంది పడ్డ పరిస్థితిని మనం అందరం కూడా గమనించి అందరం కూడా కష్టపడి భయత్వాన్ని మనం కాపాడుకోవడం కోసం, మన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం అందరం కూడా కలిసి పనిచేయడం. ప్రత్యేకంగా మన నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కానీ ఇక్కడి ప్రజల సంక్షేమం కోసం మౌలిక వసతులు కల్పించడానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు కల్పించడానికి ప్రభుత్వంతో తనకున్న పరిచయాలతో ముఖ్యమంత్రి గారితో కానీ కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధాన్ని ఉపయోగించుకొని మన ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి ఎప్పటికీ కూడా మనం అండగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ, ప్రత్యేకంగా అంతర్గతంగా ఉండడం లోపల ముఖ్యమైన ప్రజల సమస్య ఏంటంటే వ్యవసాయ ఆధారిత మండలమైనప్పటికీ మాకు మా వ్యవసాయ భూములన్నీ కూడా చివరి ఆయకట్టు అంటే ఇంగ్లీష్ తేలేని ప్రాంతం నీళ్లు ఉంటుండే బట్టి భూములకు నీళ్లు తీసుకురావడం కోసం పాదయాత్ర చేసి కుటుంబ సమేతంగా మా గ్రామం మురుగురు నుండి పాదయాత్ర చేసి దాన్ని సాధించి ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాతనే అందులో నీళ్లు పోయించిన ఘనత కూడా మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ గారికి దక్కింది. ఇది మనం అందరం కూడా ఆ నీళ్లు పోయించడానికి కోసం, ఆ ఇరిగేషన్ నడవడానికి కోసం అన్న రాజ్ ఠాకూర్ గారికి అవకాశం కల్పించిండు. ఇదే దూరడదామని చెప్పేసి తెలియజేస్తూ జై హింద్, జై కాంగ్రెస్. ఈ అవకాశాన్ని ఇచ్చిన రాజేశ్వర గారికి కృతజ్ఞతలు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ సోదరుడు సీనియర్ నాయకుడు నాగరాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. బాధ్యత ఉన్న వారికి మాత్రమే ఒక డిసిప్లిన్, ఒక పద్ధతి, పార్టీని బలోపేతం చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వారి యొక్క కేబినెట్ మంత్రులు, మన ప్రాంత నాయకులు శ్రీధర్ బాబు గారు, రామగుండ
ప్రభుత్వానికి ప్రత్యేకంగా చేస్తున్న అభివృద్ధి సంక్షేమంపై ఆ సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇవాళ ఈ ప్రభుత్వం చేసిన ప్రతి సంక్షేమం ఎవరైతే దాని అర్హులు ఉంటారో వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా ఆ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి చేరవేసే బాధ్యతలు తీసుకోవాలని, దానిపై చర్చ చేసుకోవాలని మనం అనేక సార్లు మీటింగ్ పెట్టి చెప్పుకున్నా. ఇవాళ బాధ్యతలను వాళ్ళు మాట్లాడుకొని మీ డివిజన్స్ లో, మీ గ్రామాల్లో, మీ వార్డుల్లో మీకు ఇచ్చిన బాధ్యతతో పాటు మీతో పాటు పనిచేసే ఇతర కమిటీ సభ్యులను, అన్ని విభాగాల సభ్యులను కలుపుకొని ఆ ప్రాంతంలో పార్టీ చేస్తున్నటువంటి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని తెలియజేస్తూ వచ్చే రాని వారికి ఇప్పిస్తూ మన పార్టీని బలోపేతం చేస్తూ గతంలో ఎంత దుర్మార్గం జరిగింది, ఈరోజు ఏం మార్పు వచ్చింది, మీరందరూ మనమందరం ఇవాళ కష్టపడి గెలిపించుకుంటే ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం ఉన్న ముఖ్యమంత్రి, ఈ ప్రాంతానికి సంబంధించిన శ్రీధర్ బాబు, ఈ ప్రాంతానికి సంబంధించిన మంత్రిత్వ శాఖలో ఉన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, ఇవాళ మన శాసనసభ్యుడు పనిచేస్తున్న తీరు ఇది. ఇన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చినాం, ఇన్ని రకాల అవకాశాలు చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా తెలిసే చేసే కార్యక్రమాన్ని ప్రజల ముందు తీసుకుపోవాలి, మీతో మాట్లాడాలని ఒక కార్యాచరణను మొదలుపెట్టి దాంతో పాటు మన రాష్ట్రానికి ఇన్ఛార్జ్ వచ్చిన మీనాక్షి నటరాజన్ గారు పంపిన దూతలు ఇన్ఛార్జిగా కార్యకర్తలు ఎవరు కూడా లోనుగా బాధపడవద్దు. ఈ కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు కష్టపడ్డ ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గుర్తిస్తుంది. వారికి తగిన రీతిలో వారి స్థాయిని కాపాడుతుంది. పార్టీ పనిచేయడం వచ్చే అర్హులకు ఏ విభాగాల్లో స్థానం కల్పించాలి, ప్రభుత్వంలో ఉన్నటువంటి అవకాశాలు ఏదైనా అవకాశాలు ఇవ్వాలి. అదే మాదిరిగా ప్రభుత్వ పార్టీ చేస్తున్న పనితీరు ఎలా ఉందో తెలుసుకోవడానికి వారు కూడా రావడం, వారిని మన రామగుండం కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనంగా స్వాగతిస్తూ మనమందరం కూడా మీనాక్షి నటరాజన్ గారికి, రాహుల్ గాంధీ గారికి, మల్లికార్జున ఖర్గే గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, యావత్ పార్టీకి ఒక సందేశాన్ని మన ముందు మన తర్వాత జరిగేటువంటి వారు సేకరించే సమాచారంలో రామగుండం నియోజకవర్గం, పెద్దపల్లి జిల్లా చాలా బ్రహ్మాండంగా ఉంది. ప్రజాపక్షాన నిలబడి ప్రతి కార్యకర్త ఎన్నికల ముందు ఏ రకంగా అయితే తిరిగినారో అదే మాదిరిగా ఈ రోజు కూడా ప్రజా సంక్షేమాన్ని చేరవేస్తూ ఉన్నారు. ఆపదలు ఉన్న వారిని ఆదుకుంటా ఉన్నారు, వాటిని బలోపేతం చేస్తా ఉన్నారు. భారతదేశాన్ని, ఈ రాష్ట్రాన్ని గత 15 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా దోపిడికి గురై నష్టం చేసే వారిని తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉండాలనే సందేశాన్ని ఇవాళ మనకు వచ్చినటువంటి మరి అబ్జర్వర్ తెలియాల్సిన అవసరం ఉంది. నేను గెలిపించే కార్యక్రమం గెలిపించే అవకాశం ఇచ్చినారు ఇక్కడ నిలబడి అధికారికంగా మాట్లాడి. ఆ రోజు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఓడిపోతే కొంతమంది నాయకులు సంతోషపడితే 90% నాయకులు విలవిలలాడి. నేను ఏ రకంగా బాధపడ్డానో దానికంటే కసిగా బాధపడి మా అన్న బయటికి వస్తాడో రాడో, బయట మాట్లాడే తీరు వేరు, పోతే మళ్ళీ రాడు అన్నవారు అదే 3 రోజుల్లో మళ్ళీ అందరం కలిసి నిలబడి మాట్లాడుతూ ప్రతి ఒక్క 3వ రోజు నుంచే ఆ రోజు వచ్చిన ప్రభుత్వాన్ని ఎదురుస్తూ గట్టిగా నిలబడి పోరాటం చేస్తూ ముందుకొచ్చినాం. ఆ రోజు నాతో పాటు నిలబడ్డ ప్రతి ఒక్క కార్యకర్తని, నాయకుడిని ఎప్పుడు చెప్తా ఉంటా, గుండెల్లో పెట్టుకున్నాం.
గురించి నిలబడతా అని చెప్పారు. నిలబడతాం, ఎంబడుంటాం. ప్రతి ఒక్కరు ఏ ఒక్కరిని మర్చిపోవాలని సంఘటన మరొకసారి చెప్తాను. అవకాశం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు ఎవరికి ఏం చేయాలి, ఎక్కడ ఎవరిని వారికి తగినటువంటి స్థాయిలో ఉంచాలి, ఏ రకమైనటువంటి పని చేయాలి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. నాకు గుర్తుంది, తిప్పి కొడితే నేను పార్టీలో కలిసినప్పుడు రాజేష్ చెప్తా ఉన్నాడు, 13 మంది 20 మంది సీనియర్ నాయకులు ఉన్నాం. దాని తర్వాత పార్టీ పెరుగుతూ వచ్చింది. ఆ రోజు నాతో పాటు కలిసి నడిచిన పాదయాత్రలు నడిచినటువంటి ప్రతి నాయకుడు, వెంబడింది వెంటబడిన ప్రతి నాయకుడు, ఎవరైతే చివరిదాకా నేను నా ప్రాణమైన పర్వాలేదు నీతో పాటు ఉంటున్నటువంటి నాయకుడు అందరినీ గుర్తున్నారు. నేను మళ్ళీ మాటిస్తున్నా, వెన్నుపోటు కొడిసిన వాళ్ళని మర్చిపోరు, కానీ వారికి అన్యాయం చేయాలి. నాతో పాటు వాళ్ళు నడిచిన వాడిని ఎక్కడ పెట్టాలో, ఏ స్థాయిలో పెట్టాలో ఊహించని రోజులో పెట్టే ప్రయత్నంలో ఎక్కడికి వెనక్కి పోను, పూర్తి బాధ్యత నాది అని చెప్తాను. ప్రతి నాయకుడి గురించి కాంగ్రెస్ పార్టీ ఎవరు చెప్తే వాళ్ళ గురించి కష్టపడ్డా, నిద్రాహారాన్ని లేకుండా అందరం పనిచేస్తాం. కొంతమంది పని చేయకపోయినా ఎంబడి పనిచేసే కార్యక్రమాలు చేసినాం. కొంతమంది ఒడ్డు దారుణంగా ఓడవల్లన్నా ఒడ్డు లోపల ఉండేది అన్నట్టు ఇవాళ మన దగ్గర నుండి మనం చెప్తే మన నాయకుడు శ్రీధరబాబు గారు అందరూ కష్టపడితే మళ్ళీ మన దగ్గర ఏదో చిచ్చులు పెడదామని చూస్తా ఉన్నారు. కానీ ఇక్కడ రాష్ట్రాల రక్షకుడు ఉన్నాడు, ఇక్కడ రాష్ట్రాల రక్షకుడు ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీని కానీ కార్యకర్తలు కానీ నమ్ముకున్న వాళ్ళని కానీ తేడా చూస్తే తోడు తీస్తాము. ఏ ఒక్కరి అన్యాయం జరగకుండా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వర్కర్లు రాకుండా కలిసి కట్టుగా ముందుకు పోతామనే వాటిని ఇలా ప్రమాణపూర్వకంగా నా తల్లిదండ్రులు సాక్షిగా చెప్తా ఉన్నారు. ప్రతి పేదవాడి కళ్లలో ఆనందం చూడడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ రాజ్ ఠాకూర్ అన్నారు. రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని జంగాలపల్లి వద్ద డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయానికి 6,60,00,000 నిధులతో భూగర్భ డ్రైనేజీ, మంచినీటి సరఫరా అభివృద్ది పనులను బుధవారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో డ్రా ద్వారా డబుల్ బెడ్రూమ్లను పొందిన వారికి ఇండ్లను కేటాయించడం జరిగిందని తెలిపారు. कैमरा दिया बाबू మాకేంటంటే 350 lakhs లో 2 సెప్టిక్ ట్యాంకులు సివరేజ్ లైన్ వరకు మనకు అగ్రిమెంట్ పీరియడ్ ఉంది కానీ డిజైన్స్ కూడా వచ్చేసినాయి. కాంట్రాక్టర్ రెడీ ఉన్నాడు, చేయడానికి 2-3 రోజుల పాటు స్టార్ట్ చేస్తారు. మేడం మేడం అని చెప్తారు. అయితే మందిలోనే పెట్టారు జబర్దస్త్ కోర్టు ఆర్డర్ ఉంది, ఏం చేయట్ల పని హైకోర్టు ఆర్డర్ ఎవరు చెప్పలే మాడనా మేడంకి
येषो नास्ति देशाय मंगलो येषामिन्द्रेवरस्यावो हृदयस्थो जनार्दन आपधामपहर्तारं धातारं सर्वसम्पदां गणाधिपतये नमः। मुहूर्तकाले नवानां ग्रहाणामत्यन्त आनुकूल्यफलसि ओम भद्रं कर्णे विष्णयमा देवाः भद्रं गुणोभिः विषेमदेव हितं यदायुः। नमो प्रमदमतये नमस्ते। కార్పొరేషన్ లిమిట్స్ లో ఇక్కడ మనం 2 BHK చాలా నెలల కింద ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయింది. దానికి మనము ఆల్రెడీ బెనిఫిషియరీ అలాట్మెంట్ కూడా చేయడం జరిగింది. కానీ వాళ్ళకి ఏ విధమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. లైక్ వాటర్ సప్లై కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, సీవేజ్ సిస్టమ్ కానీ ఏది లేదు. దానికోసం మనకి 10 crores శాంక్షన్ అయింది. అవుట్ ఆఫ్ 10 crores మనము 3.5 crores లో యూజీడీ వర్క్స్ R&B డిపార్ట్మెంట్ ద్వారా టేకప్ చేస్తున్నారు. అలాగే 3 crore 10 lakhs తో మనము వాటర్ సప్లై మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. సో బ్యాలెన్స్ వర్క్ ఎనర్జీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. సో దానికి సంబంధించి ఈరోజు మన ముఖ్య అతిథిగా వచ్చిన ఆనరబుల్ ఎమ్మెల్యే గారికి, ఈ ప్రోగ్రామ్ కి వచ్చిన మీడియా మిత్రులకి, అఫీషియల్స్ కి అందరికీ నమస్కారం. ఈ ప్రోగ్రామ్ కమిషనర్ గారు, అర్లసి గారు, మున్సిపల్ అధికారులు, R&B అధికారులు, గ్రామానికి సంబంధించిన పెద్ద మనుషులు, అక్క చెల్లెలందరికీ నమస్కారం. $3.5 కోట్లతో నీళ్లు, వాటర్ సప్లై, రోడ్డు, ఎలక్ట్రిసిటీ అన్ని కలిసి 10 కోట్లతో డబల్ బెడ్రూమ్ లో నామమాత్రాలు కట్టి రోడ్లు వేయకుండా 10 సంవత్సరాలుగా 4 సార్లు డ్రాల్ మీద డ్రాల్ పెట్టి ముందు పేదవాళ్ళకి ఆశ పెట్టి వాళ్ళని నిరాశ్రయం చేసి మళ్ళీ పేదవాళ్ళకి పెట్టి మళ్ళీ పేదవాళ్ళకి పెట్టి నానా ఇబ్బంది చేసి ఇస్తే ఇల్లు పూర్తి కాలేదు. ప్రభుత్వం మారిపోయింది. ఇక్కడ ఇల్లు వచ్చినాయని కొంత పాత వాళ్ళు అక్కడ ఇక్కడ అప్పు చేసుకొని మధ్యలో ధరలు చాలా మందికి పైసలు ఇచ్చారని తెలిసింది. మీరే చెప్పినారు నాతో. తర్వాత కొందరు అప్పు తీసుకొచ్చి సంబరాలు చేసుకున్నారు. కోళ్ళు కోసారు, మేకలు కోసారు, అప్పుల పాలేదు. తెల్లారు లేసే వరకు లిస్ట్ లో పేరు లేదు. మళ్ళీ చిట్టీలు అవుతారంటే అందరు కూడా ఇబ్బంది పడ్డారు. నేను ప్రభుత్వం రాగానే చాలా మందికి ఉన్న పేదవాళ్ళు అప్పుడు రాష్ట్ర ఠాకూర్తో తిరుగుతానో, కాంగ్రెస్ పార్టీ వాడు తిరుగుతానో, ఓటేస్తానో మీకు డబ్బులు పెట్టడం రాళ్ళు బెదిరిస్తే పాపం ఎవరు రాలే. కానీ నేను గెలిచిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ ఇక ఇది ఇయరేమో మళ్ళా డ్రాలు వేస్తారు, మళ్ళీ చిట్టీలు వేస్తారు అని చెప్పి నాకు అందరూ వచ్చారు. ప్రభుత్వ అధికారులు కూడా అదే అనుకున్నారు, మారుస్తారని. మారమని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మారినాయి. కానీ నేను పేదవాడే ఉంటాడు, వాళ్ళ మనోభావాలను గౌరవించాలి. గతంలో వాళ్ళు 4 సార్లు వాళ్ళకు సంబంధించిన నాయకులు ఉంటేనే వాళ్ళే మార్చుకున్నారు. సుమారు సత్యనారాయణ టీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, పోయిన ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. అయినా 3 సార్లు మార్చుకున్నారు. ఎవరికి ఇవ్వలే, ఇల్లు కూడా పూర్తి చేయాలి. కానీ మనం ఎవరికి మార్చొద్దు. దాంట్లో ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడు మన కుటుంబ సభ్యుడు వాళ్ళకే ఇద్దామని చెప్పి అధికారులతో మాట్లాడి, కలెక్టర్ గారితో, అర్లసి గారితో, ఇక్కడ ఉన్న అధికారులతో మాట్లాడి వెంబటే
అదే డ్రాలో మీ అందరికీ నంబర్ తీసి ఇల్లు అలాట్ చేయడం జరిగింది. చేయడమే కాకుండా ఇక్కడికి వచ్చి పరిస్థితి చూసినాం. నడవడం లేదు, నీళ్లు నిడుతా ఉన్నాయి, కుంటలు కట్టిరు, చెట్లు పాములు, ఉండడానికి వీలు లేదు, మంచినీళ్ళు లేదు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, ఏ కరెంటు లేదు, రావడానికి కూడా ఇబ్బంది. మరి ఇది ఏం చేద్దామని చెప్పినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడిన వెంటనే వారు వెంబడే దాన్ని సరి చేయండి, దానికి కావాల్సిన నిధులు వేయడని చెప్పితే నేను మా సీనియర్ బాబు గారు విజయ రమణారావు గారు అటు పెద్దపల్లిలో మంతరిలో ఇక్కడ ఉన్న పేదవాళ్ళకి ఇచ్చేద్దాం, పూర్తిగా బాగు చేసిద్దామని చెప్పి రామగుండానికి 10 కోట్ల రూపాయలు వెచ్చించి ఇవాళ కరెంటు, లైట్లకు, మంచినీటి వ్యవస్థకి, డ్రైనేజ్ వ్యవస్థకి చేయడానికి ఇలా 10 కోట్లు ఖర్చు పెట్టి ప్రారంభం చేస్తా ఉన్నాం. ఇప్పుడే కమిషనర్ గారిని కోరుతా ఉన్నా, లోపల ఇంటర్నల్ రోడ్స్, ఇటు నుంచి ఒక కనెక్టింగ్ రోడ్, అటు నుంచి ఒక కనెక్టింగ్ రోడ్ ఖచ్చితంగా ఈ రోడ్డు నిర్మిద్దాం. నిర్మించిన తర్వాతనే దీనికి సంబంధించిన హౌసింగ్ శాఖ మంత్రులను శ్రీధరబాబు గారిని అవసరం కూడా ఇంకా సంబంధించిన మంత్రులను పిలిపించి ఘనంగా ఈ కుటుంబాలందరితో కూడా ఒక్కొక్క కుటుంబంలో 4 ఉన్నాం కదమ్మా, 4 5 ఉన్నాం. మీ కుటుంబం దాకా మా కుటుంబాలు అందరూ కలిసి ఓ పండగలా చేసుకొని ఇళ్ళను మంచిగా ముస్తాబు కలర్లు రంగులు వేసి ఈ కలర్లు మార్చి మంచిగా జాతీయ కలర్ వేసుకొని మనం ఇళ్లలో ఉందాం, ఒక పండుగ చేసుకుందామని చెప్పి మీ అందరినీ కోరుతూ అధికారులను త్వరితగా పర్యావరణ పరిరక్షణలో పిల్లలను భాగస్వాములను చేస్తూ జమాతే ఇస్లామీ హిందూ చిల్డ్రన్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా పనిచేస్తుందని జమాతే ఇస్లామీ హిందూ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ ఇస్మాయిల్, సిఐఓ ఆర్గనైజర్ ఫహీమోనిత తెలిపారు. గోదావరి ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిన్నారులతో కలిసి వారు మాట్లాడుతూ మట్టి చేతుల్లో దేశ ప్రేమ హృదయాలు అనే కాన్సెప్ట్ ఈ దేశంలో 1 మిలియన్ మొక్కలు నాటడమే లక్ష్యంగా రాష్ట్రంలో 1,00,000 మొక్కలు, మన రామగుండంలో 200 మొక్కలు నాటాలని నిర్ణయించడం జరిగిందన్నారు. భారతదేశంలోని అన్ని పట్టణాలలో మరియు జిల్లా, మండల, గ్రామ స్థాయిలలో మట్టి చేతుల్లో దేశ ప్రేమ హృదయాల్లో అనే నినాదంతో ప్రతి బిడ్డ ఒక చెట్టు నాటడం, అందులో భాగంగా గోదావరిఖని పట్టణ ప్రముఖులు మరియు మీడియా మేధావులు ప్రజలకు ఒక గొప్ప శుభవార్త. చిల్డ్రన్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా పిల్లలతో సృజనాత్మకతకై ఒక పెద్ద కార్యక్రమాన్ని ప్రారంభించింది. సిఐఓ చిల్డ్రన్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ చిన్నారుల కోసం, చిన్నారుల ద్వారా పెద్దల సంరక్షణలో నిర్వహించే జాతీయ వ్యవస్థ. పిల్లలలో ఇస్లామిక్ విలువలతో పాటు దేశ ప్రేమ, సేవ, సామాజిక విలువలతో పాటు దేశ చైతన్యం, నాయకత్వ లక్షణాలతో తీర్చిదిద్ది వారి సంపూర్ణ సమగ్రాభివృద్ధికై అంకితమైన జాతీయ సంస్థ. పిల్లల అభివృద్ధే లక్ష్యంగా చిల్డ్రన్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఒక మహత్తర మిషన్ను మట్టి చేతుల్లో దేశ ప్రేమ హృదయాల్లో అనే నినాదంతో దేశవ్యాప్త ఉద్యమాన్ని జూన్ 25 నుండి జూలై 25 వరకు ప్రారంభించింది. దీని లక్ష్యం భారతదేశంలో 1 మిలియన్ చెట్లు నాటడం. మన తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షల మొక్కలు నాటి వాటి రక్షణ బాధ్యతను చిన్నారులకు అప్పగించడం, భారతదేశాన్ని ఆకుపచ్చగా ఆహ్లాదకరంగా మార్చడం మరియు చెట్లను జాగ్రత్తగా చూసుకోవడం, ప్రకృతి పట్ల ప్రేమ, పర్యావరణ సేవ బాధ్యత బాల్యము నుండే వెలువడాలని ఈ ఉద్యమం నిర్వహిస్తుంది. భూమిపై నిజమైన హీరోగా ఉండటానికి ఇది మనకు మంచి అవకాశం. దీన్ని మనం ఎందుకు ప్రచారం చేస్తున్నామంటే భూమి వేడెక్కుతోంది, చెట్లు నరకటం, అడవులు తగ్గడం మరియు స్వచ్ఛమైన గాలి తగినంత లేవు. మనలాంటి పిల్లలు మన భవిష్యత్తు కూడా సహాయం చేయగలరని చిల్డ్రన్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ నమ్ముతుంది. ఈ ఉద్యమంలో మనం చేసే పనులు మన పాఠశాల, మదర్సా, మసీదు, పార్కు, పోలీస్ స్టేషను, మున్సిపల్ కార్యాలయంతో పాటు మన ఇంటి దగ్గర కూడా ఒక చెట్టును నాటుదాం. ఇంకా మొక్కలు, చెట్ల ద్వారా మనకే కలిగే ప్రయోజనాలు గురించి మెదడుకు మేత కలిగించే క్విజ్లు, రంగురంగుల డ్రాయింగ్ పోటీలు, ప్రసంగాలు మరియు అద్భుతమైన ప్రదర్శనకు పిల్లలందరూ సిద్ధంగా ఉండండి, ఉంచుదాం.
వారిని పాల్గొనిపిస్తాం. ఇది మరువలేని అద్భుతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి సాహస యాత్ర అవుతుందని జమాత్ ఇస్లామీ భావించింది. మనిషికి ఈ ధరిత్రిపై అడుగు పెట్టక ముందే ఆ దైవం ఈ ప్రపంచాన్ని ఎన్నో రకాల వృక్ష జాతులతో అలంకరించాడు. మరి కాసేపట్లో ఈ ప్రపంచం అంతమైపోతుంది అని తెలిసేటప్పటికీ మీ చేతిలో మొక్క ఉండే దానిని నాటండి అని మానవుల మహోపకారి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉద్బోధించారు. నీడనిచ్చే చెట్ల కింద మలమూత్రాలు చేయడాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీవ్రంగా ఖండించారు. చిల్డ్రన్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ సభ్యులు, మన మెంబర్స్, పిల్లలు సయ్యదా రుమానా, అతీక్ అహ్మద్, అఖీమ్ అహ్మద్ మరియు CIO कैंपेन ऑर्गेनाइजर फहीमा, कन्वीनर आयशा ऑर्गेनाइजेशन एक मुहिम का आगाज कर रही है जो कि CIO के तरफ से, यानी कि CIO हमारी एक कौमी तंजीम है जो कि बच्चों के लिए, बच्चों के ज़रिए और बच्चों की खातिर किया जाता है। इसमें इस तंजीम में हम बच्चों को हम्मा की तरबियत देते हैं और ये अब इसका मकसद ये है कि अब ये मुहिम CIO ने एक मुहिम का आगाज़ किया है जो कि शजर बराए मिट्टी में हाथ दिल वतन के साथ के नाम से एक मुहिम का आगाज़ किया गया है। तो इस मुहिम में हमारे बच्चे 1 मिलियन पौधे लगवाएंगे और साथ ही साथ अपने स्कूल्स में, मदरसे में, मस्जिद में और म्यूनसिपल ऑफिस में, पुलिस स्टेशन में, हर जगह हमारे बच्चे पौधे लगवाएंगे और पौधों की खुसूसियत से वाकिफ़ होंगे और पौधों की अहमियत से उन्हें वाकिफ़ करवाया जाएगा। और उन्हें इस मुहिम का मकसद ये है कि हमारे बच्चों को माहौलियत से जोड़ना है। बच्चे हम आज जो दुनिया गर्म होती जा रही है और हमारा माहौल जो ख़राब हो रहा है, तो इसके पीछे जो इस माहौल को हमें साफ़ सुथरा रखने के लिए पौधों की अशद ज़रूरत है। इसलिए आज हमारे CIO के गुदारी खनी के बच्चे यहाँ पर आए हैं। यहाँ से इस मुहिम की शुरुआत की जाएगी। इसके बाद हमारे बच्चे हर जगह जाकर अपने यानी कि हर एक को पौधे तोहफे के तौर पर देंगे और वहाँ पर पौधे लगवाएंगे और उनकी हिफाजत के लिए उन्हें बताएंगे और उन्हें एक दोस्त की तरह एक पौधे की हिफाजत करने के लिए कहा जाएगा। इस तरह हमारे बच्चे जो है माहौल से जुड़ जाएंगे। जज़ाकल्लाह। సృజనాత్మకమైనటువంటి మిషన్ ప్లాంటేషన్ 1 మిలియన్ ట్రీస్ 25 జూన్ టు 25 జూలై జాతీయ క్యాంపెయిన్ बात करने दो। हाँ बच्चों लगा बोला अच्छा रहता। सारा लगने दो, हाथ लगने दो, बोलो दिल वतन के साथ, दिल वतन के साथ, मिट्टी में हाथ, दिल वतन के साथ, दिल वतन के साथ। My name is Mohammad Atiq Ahmad. I'm 7th standard. Hands in Soil, Hearts with India, a tree planting mission for every child in India. Respected media person, the Children Islamic Organization CIO is a national platform dedicated to the holistic development of children. And now Children Islamic Organization CIO has started a big and exciting mission just for us. It's called Hands in Soil, Hearts with India. And guess what? It's all about helping to make India greener and happier and take care of trees. This is our chance to be a real earth hero. Why are we doing this campaign? The earth is getting hotter. There are fewer trees, forests and clean air, but we believe children like us can help bring the green back. When we plant a tree, we are not just helping the earth, we are helping our future too. What will we do in this campaign?
Plant a tree in school, madrasa, mosque, park, police station, municipal office, or even near our home. Buckle up for a wild ride this campaign. Get ready. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.